సార్ మన పెయిన్ కొరకుడు అనేది ఎక్కువైతుంది కదా సార్. రైట్. అది ఎందుకు అవుతుంది సార్? రైట్. ఏదైనా విటమిన్ లోపమా? లేదంటే ఏదైనా పొల్యూషనా? దానికి గల రీజన్ ఏంటి సార్? రైట్. సో పెయిన్ కొరుకుడు అనేది చాలా కామన్ డిసీజ్ అవుతుందండి. సో అసలు పెయిన్ కొరుకుడు అంటే ఏంటంటే చాలా మంది అనుకుంటారు అక్కడ పెయిన్లు ఉంటాయి. పెయిన్లు కొరకడం వల్ల హెయిర్ అంతా బయటకు వస్తుంది. అది రాంగ్ ఇన్ఫర్మేషన్ అండి. మనం పెయిన్ కొరుకుడిని ఏమంటామంటే అలపేషియా ఎరేటా అంటాం అనమాట. ఓకే సో సార్. ఈ అలపేషియా ఎరేటా అనేది మనకి ఏం టైప్ ఆఫ్ డిసీజ్ అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటాం. సో ఓకే ఆటో సార్. ఇమ్యూన్ డిజార్డర్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ బాడీలోకి ఏదైనా ఒక వైరస్ వచ్చింది, ఒక బ్యాక్టీరియా వచ్చింది, లేకపోతే ఒక ఫంగస్ వచ్చింది, ఒక ప్రోటోజోవన్ వచ్చింది, లేకపోతే మల్టీ సెల్యులార్ పారాసైట్ వచ్చింది, ఆల్గే వచ్చింది. మన బాడీ ఏం చేస్తుందంటే దానికి అగెన్స్ట్‌గా ఇమ్యూనిటీని లాంచ్ చేసి వాటిని చంపేస్తుందనమాట. ఓకే సార్. కాకపోతే ఈ పేను కొరుకుడులో ఏమవుతుందంటే మన హెయిర్ ఫాలికల్స్ అంటే మన హెయిర్ పుట్టే ప్లేస్ ఉంటుంది కదా! దాన్ని ఒక ఫారిన్ బాడీ లాగా ఐడెంటిఫై చేసి దాన్ని చంపడం మొదలుపెడుతుంది. ఎప్పుడైతే దాన్ని చంపేస్తుందో హెయిర్ అనేది ప్యాచెస్‌లో ఊడిపోతుందనమాట. ఓకే. ఓకే సార్. సో అలాగే ఆ ప్లేస్‌లో మనకి స్మూత్ గూడా అవుతది కదా సార్. హెయిర్ అక్కడ మళ్ళీ హెయిర్ అనేది జనరేట్ అవ్వదా సార్? రైట్. సో హెయిర్ జనరేట్ అవుతాయి. మనం ఆటో ఇమ్యూన్ పాథాలజీ గన స్టాప్ చేయగలిగితే సో అది హెయిర్ అనేది జనరేట్ అది ఎలా అవుతుందండి. చేయొచ్చు సార్? రైట్. ఎలా సో తగ్గించొచ్చు? ఫస్ట్ మనం కాజ్ ఐడెంటిఫై చేయాలి. అసలు 100 మంది ఉంటే 100 మందిలో ఈ అలోపేషియా ఎరేటా లేకపోతే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ రావడానికి 100 రీజన్స్ ఉంటాయన్నమాట. సో మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఆ రీజన్ ఏంటి అని. రీజన్ ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ చేస్తే ఆల్మోస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ హోమియోపతిలో ఎలా ఉంటుందంటే 60% సక్సెస్ రేట్ ఉంటుందన్నమాట. 60%. 60% అలోపేషియా ఎరేటాలో. నాకు 100 మంది వస్తే 60%కి తగ్గిపోతుంది. మళ్ళీ రాదన్నమాట ఫ్యూచర్‌లో. ఇంకా 20%కి ఏంటంటే మనము ఆ ఇంటెన్సిటీని గానీ, లేకపోతే ఆ ఫ్రీక్వెన్సీని గానీ, లేకపోతే ఆ డ్యూరేషన్ గానీ తగ్గియగలుగుతాం తప్పితే కంప్లీట్‌గా తీసేయలేమన్నమాట. అరౌండ్ ఒక 30% నాకు అంటే 100 ఆ ప్రాబ్లమ్ వచ్చిన వెంటనే వస్తే మనకి పర్మనెంట్‌గా తగ్గే అవకాశం ఉంటుందా సార్? సో ప్రాబ్లమ్ వచ్చిన వెంటనే 2 కేసెస్ తీసుకోండి. ప్రాబ్లమ్ వచ్చిన వెంటనే ఒకరొచ్చారు. ఇంకోరు 5 సంవత్సరాలకో, 6 సంవత్సరాలకో. అవును సో సార్. డెఫినెట్‌గా వెంటనే వస్తే ఏమవుతుందంటే వాళ్ళలో మంచి రిజల్ట్ అనేది చూస్తామన్నమాట. వేరే వాళ్ళతో కంపేర్ చేసి. దీంట్లో కూడా స్టేజెస్ ఉంటాయా సార్ మనకి? యాహ్! ఫస్ట్ స్టేజ్ డెఫినెట్‌గా అండి. అట్లా. అలోపేషియా ఎరేటాలో మనకు మెయిన్‌గా 3 స్టేజెస్ ఉంటాయన్నమాట. ఫస్ట్‌ది ఏంటంటామంటే అలోపేషియా ఎరేటా అంటాం. అలోపేషియా ఎరేటా అంటే ఓన్లీ ఒక చిన్న స్పాట్స్‌లో హెయిర్ పోతుందన్నమాట. ఇది నెక్స్ట్ దాటిందంటే మనం ఏమంటామంటే అలోపేషియా టోటాలిస్ అంటాం. అలోపేషియా టోటాలిస్ అంటే ఏంటంటే ఏదన్నా ఒక పర్టిక్యులర్ పార్ట్‌లో పోవడం. సో ఓకే. ఒక ఐబ్రో మొత్తం పోవడం, లేకపోతే మీసాలు మొత్తం సార్ పోవడం. నేనైతే తలపైన చూసా. ఫేస్ పైన కూడా అలా అవుతదా యాహ్! సార్? ఫేస్ పైన గూడా వస్తుంది. బాడీలో ఎక్కడన్నా రావచ్చనమాట మనకు ఈ అలోపేషియా ఎరేటా అనేది ఎక్కడన్నా రావచ్చు. నాదే ఎగ్జాంపుల్‌గా తీసుకోండి సార్. నాకిక్కడ అలా జరిగింది. హ్మ్. అంటే అది ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుందా సార్? యాహ్! డెఫినెట్‌గా అండి. ఈ అలోపేషియా ఎరేటా అనేది చాలామంది ఏమనుకుంటారంటే ఓన్లీ నాకిక్కడొచ్చే డిసీజ్ స్కిన్ డిసీజ్ కాదండి అది. మీ బాడీలోనే డిఫెక్ట్ ఉంది. మీ బాడీలో ఏమవుతుంది అంటే సో ఈ ఏదైతే మీ ఇమ్యూన్ సిస్టమ్ ఉందో ఈరోజు మీ హెయిర్ ఫాలికల్‌ని ఒక ఫారిన్ బాడీ లాగా ఐడెంటిఫై చేసింది. ఓకే. నెక్స్ట్ ఒక కిడ్నీని ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే. కిడ్నీని అగెన్స్ట్‌గా మీకు యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయొచ్చు. లేకపోతే మీ ఇంటెస్టైన్‌ని లేకపోతే మీ బ్లడ్‌ని సో దేన్నన్నా అటాక్ చేయొచ్చనమాట. సో అలోపేషియా ఎరేటా ఉన్న వాళ్ళకు బేసిక్‌గా టెండెన్సీలో ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు రెగ్యులర్‌గా టెస్టులు చేయించుకోవడము. సో కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఇది వస్తున్నాయా? కూడా పెద్ద ప్రాబ్లమే అంటారా సార్? యాహ్! డెఫినెట్‌గా ఆల్‌మోస్ట్ ఆల్ కేసెస్‌లో మనం ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఉన్నా కూడా. ఇప్పుడు చాలా మందికి నా హ్మ్. ఫ్రెండ్స్ సర్కిల్‌లో హ్మ్. గానీ, పెద్దవాళ్ళలో గానీ, చిన్న వాళ్ళలో గానీ హ్మ్. ఇది వస్తే ఇది పెయిన్ కొరకుడు అంతే హ్మ్. అవుతదిలే హ్మ్. ఎవరికైనా అవుతది అని చెప్పేసి చాలా మంది లైట్ హ్మ్. తీసుకుంటున్నారు. నేను కూడా అలానే లైట్ తీసుకుంటున్నాను హ్మ్. సార్. ఇంకా ఎక్కువ పెద్ద డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందా? అసలు ఎలాంటివి వస్తాయి సార్ అలాంటి స్టార్ట్ అవుతే? యాహ్! డెఫినెట్‌గా అండి. ఏ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ మీలో బయటపడినా చాలా జాగ్రత్తగా ఉండడం అనేది ఇంపార్టెంట్. సో నాకు నిజంగా భయమేస్తుంది సార్ ఇప్పుడు. ఇది భయపడడం ఎంత అవసరమో దాని గురించి భయపడడం కంటే దాని గురించి జాగ్రత్తలు తీసుకోవడం ఇంకా అవసరం. సో భయపడడం వల్ల ఏమి రాదు. దాని గురించి మీరు జాగ్రత్తలు తీసుకుంటేనే ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ లేకుండా ఉంటుంది. సో భయం అనే దాన్ని మనం పక్కన పెడితే జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో ఈరోజు స్కిన్ పైన అటాక్ చేసింది. రేపు దేన్నన్నా అటాక్ చేయొచ్చు. సో మీరేంటంటే రెగ్యులర్‌గా టెస్టులు సార్ చేపించుకోవాలి. కిడ్నీ పైన చూపిస్తే ఎలా చూపిస్తది సార్ ప్రాబ్లమ్ అనేది? కిడ్నీ పైన మనకు ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వస్తే దాన్ని ఎస్ఎల్ఈ అంటామన్నమాట.
ఓకే. సిస్టమిక్ ల్యూపస్ ఎరిథమెటోసిస్ అంటాం అనమాట. సో మనం బ్లడ్ పైన కూడా చూపిస్తుంది కొంతమందికి ఇంటెస్టైన్ కాన్స్ డిసీజ్ అంటాం. సో అట్లా డిఫరెంట్ డిసీజెస్ అన్ని చాలా ఉన్నాయి సార్ యా. డిసీజెస్. సో అందుకే ఒక ప్రాబ్లం వల్ల అన్ని ప్రాబ్లమ్స్ ఇంకెక్కువ అవుతాయి. ఇది ఒక ప్రాబ్లం కాదండి. సో మీ బాడీలోనే మీ బాడీ పార్ట్స్ ఒక ఫారిన్ బాడీ లాగా ఐడెంటిఫై చేస్తుంది. ఓకే. సో మనం ఇది చిన్న డిసీజ్ ఇది ఒక సిమ్టమ్ అని చెప్పొచ్చు. ఇది ఒక సిమ్టమ్ అంతే. సో చాలా సిమ్టమ్స్ లో ఇది ఒక సిమ్టమ్. కొంతమందికి ప్రోగ్రెస్ కాకపోవచ్చు, కొంతమందికి ప్రోగ్రెస్ కావచ్చు. మనం చెప్పలేం. చాలా మందికి ఏమవుతుందంటే వస్తుంది వెళ్ళిపోతుంది, మళ్ళీ జీవితంలో రాదు. కొంతమందికి ప్రోగ్రెస్ అవుతుంది. ఓకే. సో మనం అది ప్రోగ్రెస్ అవుతుందా లేదా అని కాదు, మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఓకే. అండ్ సార్ నాకు ఇప్పుడు ఇలా అయింది కదా సార్, ఇప్పుడే స్టార్ట్ అయింది. మీ దగ్గర అయితే నాకు ఎంత ఎంత టైం లోపు తగ్గిస్తారు? ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ లో మనము ఎంత లోపల తగ్గిస్తామనేది మనం చెప్పలేము. నేను చెప్తున్నాను, అలపేషియా ఎరేటా. ఈ ఎరేటాలో మనకు 100 కేసెస్ కన్నా నాకు వస్తే 60% కేసెస్ తగ్గిపోతాయి. మళ్ళీ Yes. ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది. ఒక 20% మనం కంప్లీట్గా తగ్గించలేం, రిలీఫ్ మాత్రమే ఇవ్వగలుగుతాం. ఇంకో 30% ఆఫ్ కేసెస్లో మనం ఏం ట్రీట్మెంట్ చేసినా రెస్పాన్స్ అనేది ఉండదన్నమాట. ఆన్ అన్ యావరేజ్ 3 months ట్రీట్మెంట్ వాడితే మనకు మంచి రిజల్ట్, 60%లో మంచి రిజల్ట్ వస్తుంది. ఓకే సార్, నాకు ఇలా జరిగింది కదా సార్, నాకు ఇక్కడ చిన్న ప్యాచ్ అనేది స్టార్ట్ అయింది. Right. సో మన వ్యూవర్స్ కి మీరు నాదే ఎగ్జాంపుల్ తీసుకొని ఇది క్యూర్ చేయగలుగుతారా మీరు? డెఫినెట్గా అండి. అదే చెప్తున్నాను, మనకు 100 కేసెస్ కానీ వస్తే 60% సక్సెస్ రేట్ ఉంటుంది. 100లో 60 మందికి మనం కంప్లీట్గా తగ్గియచ్చు. ఇంకా 20%కి ఏంటంటే మనం కంప్లీట్గా తగ్గియనే మంచి రిలీఫ్ ఇవ్వచ్చు. చాలా రోజులు మెడిసిన్ వాడాల్సి వస్తుంది. ఇంకా 100లో 30 మందికి మనం ఏమి ట్రీట్మెంట్ చేసినా రెస్పాండ్ కావట్లేదు. సో ప్రతి ఒక్క డిసీజ్కి సక్సెస్ రేట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అదేవిధంగా అలపేషియా ఎరేటా కూడా సక్సెస్ రేట్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట హోమియోపతిలో. ఓకే సార్, నేను దీనికి మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటాను సార్. అది కూడా మనకి వ్యూవర్స్ కి నమ్మడానికైనా Right. హోమియోపతి వాడటానికైనా కూడా Right. ముందుకు వస్తారు కదా సార్. Right. ఒకసారి ట్రై చేద్దామా సార్ మనం? యా, డెఫినెట్గా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి.